కోపం కాక నీ వల్ల అసలు నేను మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఈరోజు ఎలాగైనా ఒక మంచి ట్యూన్ చేయాలని స్టార్ట్ చేశాను. ఎక్కడ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్. శరణ్, ఒకటి చెప్తాను వింటావా? ఏంటి? ఒక రోజు ధర్మరాజు ఒక రాజ్యంలోకి వెళ్తున్నాడంట. ఆపు. ఏంటి పురాణమా? చెప్పేది విను. అలా వెళ్తూ ఉంటే చాలా మంది ఎదురుపడ్డారు. ఆయనకి వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళలా కనబడ్డారంట. ఆ తర్వాత అదే దారిలో దుర్యోధనుడు కూడా వెళ్ళాడంట. కాని అతని కంటికి అందరూ చెడ్డ వాళ్ళలా కనబడ్డారంట. కారణం ఏంటంటావ్? ఏముంది, ధర్మరాజు వెళ్ళేటప్పుడు మంచి వాళ్ళు ఎదురై ఉంటారు, దుర్యోధనుడు వెళ్ళేటప్పుడు చెడ్డ వాళ్ళు ఎదురై ఉంటారు. కాదు, ధర్మరాజు ఎప్పుడూ మంచి మనసుతో ఆలోచిస్తాడు కాబట్టి ఎప్పుడూ అందరూ మంచి వాళ్ళలా కనబడతారు. దుర్యోధనుడు ఎప్పుడూ కుట్రలు కుతంత్రాలతో ఉంటాడు కాబట్టి అందరూ చెడ్డ వాళ్ళలా కనబడ్డారు. లోపం జనాల్లో లేదు, చూసే మనసులో ఉంది. అంటే ఏంటి, నేను దుర్యోధనుడు లాగా చెడ్డోని అంటున్నావా? ఓ, నీకలా అర్థమైందా? ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. జరగబోయే దాని గురించి ముందే ఆలోచించుకుని భయపడకూడదు. ప్రస్తుతం ఏంటి అన్న దాని మీద దృష్టి పెడితే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మంచి ట్యూన్ రావాలని దాని గురించి ఆలోచిస్తూ ప్లే చేసావనుకో, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కాన్సంట్రేషన్ అదే కుదురుతుంది. ఆహా, దా నువ్వు వచ్చి వాయించు, తెలుస్తుందేంటో. గిటార్ వాయించడం అంటే ఉల్లిపాయలు కోయడం అనుకుంటున్నావా? అరే, అనుకోకుండా చేసిన భలే వచ్చింది. ట్యూన్ బాగుంది కదా? ఏడ్చినట్టుంది. నిజంగా నచ్చలేదా? వాంతి వచ్చేలా ఉంది. తీసుకో. ఈ తింగర్ది అనుకోకుండా వాయించిన భలే ట్యూన్ ఇచ్చిందే. ఆపేసావి, వాయించు. నేను చేసినప్పుడు వాంతొచ్చేలా ఉందన్నా, ఇప్పుడు ఎందుకు వాయిస్తున్నావో? వాంతి చేసుకోవడానికా? అంటే అది ఏంటది? అది ఎంత మంచి చేసినా మా లేడీస్ ని పొగడ్డానికి మీ మగాళ్ళకి నోరే రాదే? మీ మగాళ్ళందరూ మా ఆడవాళ్ళందరినీ ప్రతి విషయంలో తొక్కేస్తున్నారు. హలో, మీ ఆడవాళ్ళని మగాళ్ళు తొక్కేయడం కాదు, అది పాతకాలం మాట. ఇప్పుడు లేడీసే మగాళ్ళ నెత్తి మీదకెక్కి డాన్స్ కడుతున్నారు. అందుకే భార్య బాధితుల సంఘాలు పెరిగిపోయాయి. గొప్పలే. సరే కాని నా ట్యూన్ నీకు నచ్చింది కదా, నీకు అంకితం చేస్తున్నాను. ఎంజాయ్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా, మీ దంపతులిద్దరూ కలకాలం సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి గుళ్ళో మీ పేరున అర్చనకి ఏర్పాటు చేశాను. గుడికెళ్దాం పదండి. గుడికా? తాతగారికి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. మేం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మీరు గుడికెళ్ళిరంట్రా. సరే మావయ్య. పంతులు గారిని కలిసి అసలెంతకాలం నేను వాళ్ళ కూతుర్నన్న విషయం బయటికి చెప్పకుండా ఉండాలో, దోషం ఎలా పోతుందో ఏంటో కనుక్కోవాలి.